ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. 2020లో ప్రపంచం మొత్తం కలకలం సృష్టించిన కోవిడ్-19 ఇప్పుడు మళ్లీ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. భారత్ లో గత వారం రోజుల్లో ఏకంగా 257 కేసులు నమోదవ్వగా ఇందులో కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. చైనా, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో 60,000 కంటే ఎక్కువ కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రీసెంట్ గా ముంబైలోని కేఈఎం హాస్పిటల్లో కరోనా పాజిటివ్ గా ఉన్న 59 ఏళ్ల వృద్ధురాలు మరియు 14 ఏళ్ల బాలిక మరణించారు. అయితే ఈ ఇద్దరు కరోనాతో చనిపోలేదని, క్యాన్సర్ మరియు కిడ్నీ డిసీజెస్ తో చనిపోయినట్టుగా డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కోవిడ్-19 లో ఒమిక్రాన్ XEC, JN1, LF7, XEC, NB18 వంటి వేరియంట్స్ ని గుర్తించారు. అయితే ఇప్పుడు ఇండియాలో కరోనా వ్యాప్తికి JN1 వేరియంట్ ప్రధాన కారణంగా మారింది. అయితే ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదకరం కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి కోవిడ్ సింప్టమ్స్ కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.